డబ్బు సామాన్యుల దగ్గర లేదేమో కానీ సంపాదించే వాళ్ళ దగ్గర వరద పొంగుల ఉరికి వస్తోంది. దాంతో కావలసినవి ఏవైనా ఎంతైనా ఇట్టే కొని పారేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ దూకుడు పరాకాష్ఠలో ఉంది. ఇప్పుడు ఎవరూ లక్షల్లో ఇల్లు కొనడం లేదు. అందరూ కోట్లలోనే అలవోకగా కొంటున్నారు. అవి కూడా ఇంద్రభవనాలు. ఈ స్టోరీ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. అత్యంత విలాసవంతమైన ఇంద్రభవనాలు వంటి నివాసాలపై మోజు పెరిగింది. వీటి విక్రయాలు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఊపందుకున్నాయి. అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. 4 కోట్ల రూపాయలు అంతకంటే అధిక విలువైన నివాసాలు 2022తో పోలిస్తే 2023లో 75% పెరిగినట్లు CBRE నివేదిక వెల్లడించింది. విక్రయించిన ఇళ్లు 7,395 నుంచి 12,935కు చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రీమియం నివాసాల అమ్మకాలు ఏకంగా 3 రెట్లు అధికమయ్యాయి. 7 నగరాల్లో అత్యధికంగా ఇక్కడే విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోయాయి. 2022లో విక్రయించిన ఈ తరహా గృహాల సంఖ్య 1860 కాగా 2023లో 5,530. హైదరాబాద్లో 2022లో 4 కోట్ల రూపాయల పైన విలువైన ఇళ్లు 1,240 విక్రయిస్తే గతేడాదిలో 2,030 అమ్మగలిగారు. ముంబైలో 3,390 యూనిట్ల నుంచి 4,190 యూనిట్లకు పెరుగుదల ఉండగా పూణేలో 190 నుంచి 450కి ఎగబాకింది. విలాసవంతమైన నివాసాల అమ్మకాలు బెంగళూరులో గతేడాది 310 జరిగాయి. ఇక్కడ విక్రయాలు నిలకడగా ఉన్నాయి. కోల్కతాలో 300 నుంచి 310 ఇళ్లకు అంటే స్వల్పంగా మాత్రమే పెరుగుదల కనిపించింది. చెన్నైలోనూ 150 నుంచి 160 మాత్రమే పెరిగాయి. 7 ప్రధాన నగరాల్లోని అన్ని విభాగాల్లో కలిపి 2023లో 3.22 లక్షల ఇళ్లను విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 9% వృద్ధి నమోదైంది. డిమాండ్ ఉండడంతో 2023లో కొత్త ప్రాజెక్టుల్లో 3.13 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. 2022తో పోలిస్తే ఇది 6% ఎక్కువ.